ఏంటిదంతా? అభి ఇలా ఎందుకు చేస్తుంది? అభి మీద నమ్మకంతో వీళ్ళు చెప్పింది నమ్మలేకపోతున్నాను. అదే సమయంలో జరిగినవన్నీ చూస్తూ ఉంటే వీళ్ళు చెప్తుంది నమ్మకుండా ఉండలేకపోతున్నాను. ఇప్పుడు చెప్పు రాహుల్, నీ భార్య మీద నీకంత నమ్మకం వచ్చేసింది కదా, ఆ నమ్మకం అడ్డు పెట్టుకునే ఇదంతా చేస్తుందని నీకేం అనిపించట్లేదా? ఎందుకు అనిపించదు వదినా? ఖచ్చితంగా అనిపిస్తుంది. అభిని ఇప్పుడంటే రాహుల్ నమ్ముతున్నాడు కాని ఒకప్పుడు తను వేసిన వేషాలు, అది చేసిన తప్పులు ఎలా మర్చిపోతాడు? ఏం రాహుల్? మీకోసం నేను ఎన్ని అవమానాలైనా పడతాను, మీకోసం ఎన్ని కష్టాలైనా భరిస్తాను. లేదు, అలా ఎప్పటికీ జరగదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ఏంటి రాహుల్, ఏమి మాట్లాడవు? అభి మీద నాకు నమ్మకం ఉందాక అభి నన్ను ఎప్పటికీ మోసం చేయదు, కుటుంబానికి ద్రోహం చేసే పనులు అస్సలు చేయదు. మీరు నిజానిజాలు పూర్తిగా తెలియకుండా అనవసరంగా పెద్ద పెద్ద నిందలు వేస్తున్నారు. ఐరేంద్రి, నువ్విలా నెమ్మదిగా ఉంటే పని జరగదు. ముందు ఈ విషయం అత్తయ్య గారికి మావయ్య గారికి చెప్పు, వాళ్లే తెలుస్తారు నిజానిజాలు ఏంటో. అక్క అక్క వద్దు వద్దక్క, అమ్మ నాన్నలకి ఈ విషయం చెప్పద్దు. ఎందుకు చెప్పొద్దు? ఊరంతా తెలిసాక వాళ్ళకి చెప్పాలా? నా మీద ఏ మాత్రం అభిమానం ఉన్నా అమ్మ వాళ్ళతో చెప్పద్దు. మనం ఈ విషయాన్ని ముందు కన్ఫర్మ్ చేసుకోవాలి, ఆ తరువాత ఏదైనా చేయాలి. సరే అయితే నువ్వు చెప్పినట్టే చేస్తాను. విషయం కన్ఫర్మ్ అయ్యాకే పెద్దమ్మ వాళ్ళకి చెప్తాను. కానీ ఎలా కన్ఫర్మ్ చేస్తావో అది కూడా నువ్వు చెప్పు. చాలా సింపుల్ రాహుల్. అభి ఈ రోజే ఆఫీస్కి వెళ్ళింది కాబట్టి ఫస్ట్ డే ఆఫీస్ ఎలా జరిగింది అని అడుగు. తను ఏం చెప్తుందో విను. తను చెప్పిన దాన్ని బట్టి మనం నిజమేంటో తెలుసుకుందాం. ఒకవేళ గౌతమ్ని కలిసిన విషయం అభి దాచిపెట్టింది అంటే ఖచ్చితంగా అభి నిన్ను మనందర్నీ మోసం చేస్తుందని తేలిపోయినట్టే. అప్పుడు మాత్రం నన్ను ఎవ్వరాపినా ఆగను రాహుల్. ఏమంటావ్? నాకు అభి మీద నమ్మకం ఉంది. తను నా దగ్గర ఏ విషయం దాచదు. కానీ మీ మాట విని అభిని అవమానించడమే కాస్త బాధగా ఉంది. ఇది అనుమానించడం ఎందుకు అవుతుంది రాహుల్? ఉన్న అనుమానాల్ని క్లియర్ చేసుకోవడం అవుతుంది. కానీ ఈ రోజుతో నీ మీద ఎంత ప్రేముందో, అసలు ప్రేముందో లేదో మొత్తం బయట పడిపోతుంది. సరే వదినా, మీరు చెప్పినట్టే చేస్తాను.